హాయ్ అండి. వెజ్ పలావు లేదా బిర్యానీ నార్మల్ రైస్‌తో చేసినా సరే, ఈ టిప్స్‌తో చేశామంటే టేస్ట్ చాలా బావుంటుంది. రెడీ చేయడం చాలా ఈజీ అనమాట. పిల్లలు కూడా ఈజీ చేసేస్తారు. అంత ఈజీ ప్రిపరేషన్ అనమాట. సో, ఈ వెజ్ పలావ్ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ ఉండేలాగా మెజర్ చేసుకోవాలి. సగం నెయ్యి, సగం ఆయిల్ తీసుకున్నామంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, ఇది వేడెక్కిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్‌తో చేస్తున్నానండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా మగ్గించుకోవాలి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 ఆలుని పైన పొట్టు తీసి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 క్యారెట్ ముక్కలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి సగం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీలు ఒక కప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ ఎండు బఠానీ కనుక వేసుకోవాలనుకుంటే 2 గంటల ముందు నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా హాఫ్ మగ్గించేసుకోవాలండి. ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఆలు, క్యారెట్, బఠానీ చక్కగా మగ్గాలండి. అప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను మరీ పేస్ట్లా చేయలేదండి. అల్లం వెల్లుల్లి కొంచెం బరకగానే పట్టానమాట. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా మసాలా పొడి, ఒక చెంచా సోయా సాస్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుందండి టేస్ట్ అండ్ ఫ్లేవరు. ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలండి. బియ్యం ఒక గంట లేదా కనీసం ఒక అరగంట అయినా సరే నానబెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్ళు పోసుకోవాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే బియ్యం విరిగిపోతాయి అన్నమాట. నీళ్ళు ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక 2 గ్లాసులు నీళ్ళు ఉండేలాగా మెజర్ చేసుకోవాలి. నీళ్లు పోసేసుకొని సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఈవెన్గా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా రైస్ అవుతుందన్నమాట. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అయితే నాకు కరెక్ట్గా వచ్చింది, పొడి పొడిలాడుతూ చాలా కరెక్ట్గా వచ్చిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా రెడీ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీ ప్రిపరేషన్ అనమాట. ఇలా చేసుకొని వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.